బాలుని బయటకు గెంటిస్తున్న ప్రభావతి చెంప పగలగొట్టి సురేంద్ర కుట్ర బయట పెట్టిన సత్యం. షాక్ లో శృతి, రవి. సురేంద్ర కుట్రని సత్యం బయట పెట్టడం ఏంటి, మరి ప్రభావతి బాలుని అసలు ఇంట్లోంచి ఎందుకు వెళ్లమంది, ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనే రివ్యూని ముందుగా తెలుసుకోవడానికి మా వీడియోని లైక్ చేయండి, వీడియోని ఇతరులతో షేర్ చేయండి, అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీదిగా ఫంక్షన్ అయితే అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత ఇక సురేంద్ర చాలా తెలివిగా బాలుని మీనా విషయంలో రెచ్చగొట్టాడు. మీనాని దొంగని చేశారు. అలా చేసి బాలుని రెచ్చగొట్టడం, దాంతోపాటు సత్యాన్ని కూడా మాట్లాడడంతో బాలు కోపం కట్టలు తెంచుకుంటుంది. సురేంద్రను పిచ్చి కొట్టుడు కొడతాడు. ఇక శృతి అయితే మా నాన్నని ఎందుకు కొడుతున్నావు బాలు అని చెప్పేసేసి అంటుంది. అనేసరికి ఎందుకు కొడుతున్నావు అని బాన్ని అడుగుతావేంటి, అసలు ముందు నువ్వు ఇక్కడ నుంచి ఇంటికి పద. ఇలాంటి వాళ్ళ గురించి తెలిసి కూడా ఇంత గ్రాండ్ గా ఈ పార్టీని, ఈ ఫంక్షన్ ని అరేంజ్ చేయటం నాదే తప్పు. మీ నాన్న వద్దన్నా సరే నేనే ఇంత ఇదిగా ఇంత ఖర్చు పెట్టి అంటూ ఉంటే, అమ్మా ఇక్కడ జరుగుతోందేంటి, నువ్వు మాట్లాడుతోందేంటి, ఖర్చు ఖర్చు అని. ఇంకొక కూతురు ఏమైనా ఉందా మీకు? ఇప్పుడు మీరు పని కట్టుకొని ఈ ఖర్చు అంతా నీ ఒక్కదానికే పెట్టానని బాధపడడానికి, లేకపోతే మీకు వారసులు ఎవరైనా ఉన్నారా అంటుంది శృతి. ఏం మాట్లాడుతున్నావే అంటే, మరి లేకపోతే ఏంటమ్మా, నాకు తెలియక అడుగుతున్నాను. అసలు నీకు ఏ రకంగా ఈ ఖర్చు గురించి మాట్లాడాలనిపిస్తోంది? ఇక్కడ మా మావయ్య గారికి అవమానం జరిగింది, అందుకోసం బాలుకి కోపం వచ్చింది. తప్పే ఉంది. అయినా తన భార్యను దొంగం చేయటం ఏంటి? మీనా అలాంటి మనిషి కాదు. నీ కూతురు దండని చైన్తో సహా తీసి అక్కడ పారేసి రావడంలో తప్పులేదు, కానీ దండలో ఇరుక్కుపోయిన చైన్ని మీనా బయటకు తీయటం తప్పొచ్చిందా నీకు అని చెప్పని అంటే, తీస్తోందో తీసేస్తోందో అని చెప్పని అంటే, తీయాలన్నా తీసేసుకోవాలన్నా ముందు దండలోంచి చైన్ని వేరు చేయాలి. తను అక్కడ చేస్తోంది ఆ పనేగా. అంతలోకే నాన్న వెళ్ళి ఆ రకంగా ఎందుకు మాట్లాడాలి? వెనక నువ్వెళ్ళి దొంగని ఎందుకు చేయాలి? అందుకే బాలుకి కోపం వచ్చింది. ఈవెన్ నన్ను ఎవరైనా అన్నా రవికి అలాగే కోపం వస్తుంది. వాళ్ళ మీద రవి ఇలానే రియాక్ట్ అవుతాడు అని చెప్పని అంటూ, బాలు యు డిడ్ కరెక్ట్ జాబ్, దీని గురించి నువ్వు బాధపడకు, పదండి అత్తయ్య ఇంటికి వెళ్దాం, వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇంత ఖర్చు అంత ఖర్చు అంటమే సరిపోయింది అని అంటూ ఉంటే, అది రోహిణికి అని చెప్పని అంటూ ఉంటే, పంతులు గారు మంత్రాలు చదవండి, రోహిణికి కూడా మార్చేసేస్తే ఇంటికి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే, వాళ్ళ నాన్న రాలేదు కదా అంటుంది. ఇక ఇటు నుంచి శోభ, నీకు అనవసరం మమ్మీ, నీ కూతురు ఫంక్షన్ అయిపోయింది కదా, మిగిలిన వాళ్ళ గురించి నీకు అనవసరం అంటుంది. అలా మొత్తానికి శృతి కోపంగానే అక్కడ ఫంక్షన్ అంతా కంప్లీట్ చేయించి ఇంటికి తీసుకొస్తుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతికి చాలా కోపం వచ్చేస్తుంది, బాలు వల్ల ఇదంతా జరిగిందని చెప్పి. ఇక బాలు బట్టలన్నీ తీసుకొచ్చి కింద పడేసి, నువ్వు పోరా బయటికి, ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి, నేనేం చేశాను అంటాడు బాలు. సత్యం రంగాన్ని పంపించి వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుంది. ఈలోపే ఇక్కడ వీరంగం చేస్తూ ఉంటుంది ప్రభావతి. ఇక సత్యం లోపలికి రావడంతో ప్రభావతి చెంప చెళ్ళు మరిపిస్తాడు. ఏంటండి మీరు అని చెప్పనంటే, అసలు నీకు ఆ సురేంద్ర ఎలాంటి ప్లాన్ చేశాడో తెలుసా? ఈ ఫంక్షన్లో గొడవ చేసి ఆఖరికి కొడుకుని కోడల్ని విడతీయాలని చెప్పి ప్లాన్ చేశాడు తెలుసా? మన అబ్బాయి ఒంటరిగా మన ఇంట్లో, శృతి ఒంటరిగా వాళ్ళింట్లో ఉండాలి అని చెప్పి, ఆ తర్వాత రవి శృతి కోసం వాళ్ళింటికి ఇల్లరికం వెళ్లిపోవాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. అందుకోసమే అంత రచ్చ అంత రభస చేశారు. ఈ గొడవ జరగడానికి ముందు సురేంద్ర నన్నెంత అవమానించాడో నీకు తెలుసా? తన ఫ్రెండ్ని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టి వాడి కాలితో నన్ను తన్నేలా చేశాడు. ఇలా చాలా అవమానాలు పడ్డాను. ఎందుకు? నా కొడుకు కోడలు ఫంక్షన్ చక్కగా జరగాలి అని చెప్పి. నేనేమాత్రం కోపం తెచ్చుకున్నా బాలుకి ఈ గొడవ జరగడానికి ముందే కోపం వచ్చేది, అప్పుడే గొడవ జరిగిపోయి ఉండేది. ఏం తెలుసని చెప్పి నువ్వు బాలుని బయటకు పోమంటున్నావు? అసలు వాడు అక్కడ అలా మాట్లాడకుండా ఉంటే మీనాని వాడు కూడా దొంగ అని ఒప్పుకున్నట్టు అయ్యేది. అలా ఒప్పుకోమంటావా అంటూ సత్యం మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నారండి అంటుంది ప్రభావతి. ఇక రవి శృతి అయితే, అంకుల్ మీరు చెప్తోంది నిజమా అని చెప్పని అంటే, అవునమ్మా, మీ అమ్మ నాన్న మాట్లాడుకోవడం నేను విన్నాను. ఇప్పుడు జరగబోయే గొడవతోటి ఇక శృతి మన ఇంటికి వచ్చేస్తుంది, శృతి వెనకాలే రవి కూడా వస్తాడు అని చెప్పని మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాతే ఈ గొడవంతా జరిగింది అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శృతి, రవి ఇద్దరు కూడా. ఇంత పెద్ద కుట్ర పన్నిందమ్మా మమ్మీ, చెప్తాను మా మమ్మీ సంగతి, ఇంకొకసారి మన ఇంటికి రానివ్వండి అంటుంది శృతి. మొత్తానికైతే ఈ విధంగా ప్రభావతికి చంప పగులుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.